సమాజంలో ఒక అమ్మాయి హిందూ అయినా, ఒక అమ్మాయి ముస్లిం అయినా, ఒక అమ్మాయి క్రిస్టియన్ అయినా అత్యాచారానికి గురవుతది. ఇక్కడ మతం కాదు ముఖ్యం. ఒక అమ్మాయి చీర కట్టుకున్నా, ఒక అమ్మాయి చుడీదార్ వేసుకున్నా, ఒక అమ్మాయి బురఖా వేసుకున్నా కూడా ఇక్కడ అత్యాచారానికి గురవుతది. ఎందుకంటే ఇక్కడ వస్త్రధారణ అనేది ముఖ్యం కాదు. ఒక అమ్మాయి వయసు 7 సంవత్సరాలున్నా, 7 నెలలున్నా, 17 సంవత్సరాలున్నా, ఒక అమ్మ వయసు 70 సంవత్సరాలున్నా సరే అత్యాచారానికి గురవుతుంది. ఇక్కడ వయస్సు కాదు ముఖ్యం. కామంతో కళ్ళు మూసుకుపోయిన కొందరు మృగాల వల్ల మానవ సమాజం తలదించుకున్న పరిస్థితి. అంతే తప్ప ఈ బట్టలు వేసుకుంటే హత్యలు జరుగుతాయి, అత్యాచారాలు జరుగుతాయి, ఈ వయసులో ఉన్న అమ్మాయి ఈ సమయంలో ఇక్కడ తిరుగుతే అవుతాయి అంటే ఇళ్లలోనే చాలా మంది అమ్మాయిలు అత్యాచారాలకు గురవుతున్నారు. కంటిన్యూస్గా ఎన్నో లెక్కలేనన్ని సార్లు సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్‌కి గురవుతున్నారు. కాబట్టి దాన్ని మనం ఏమనాలి? చీర కట్టుకున్న ఆడవాళ్ళు అత్యాచారాలకు గురైనటువంటి సందర్భాలు లేవా? దాన్నేమనాలి? నిండుగా చుడీదార్ వేసుకున్న అమ్మాయిల మీద అత్యాచారాలు జరగలేవా? పొట్టి బట్టలు అసలు మొత్తంగా భారతదేశంలో జరిగినటువంటి అత్యాచారాల చిట్టా బయటకి తీస్తే అందులో పొట్టి బట్టలు వేసుకున్న అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు, చుడీదార్లు వేసుకున్న అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు, చీరలు కట్టుకున్న అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు అనే లెక్క తీస్తే పొట్టి బట్టలు వేసుకున్న అమ్మాయిల సంఖ్య చాలా తక్కువ వస్తుంది. అండ్ 60-70 ఏళ్ళ వయసు ఉన్నటువంటి ఆడవాళ్ళ మీద కూడా అత్యాచారాలు కేసులు అనేవి సంఖ్య పెరుగుతుంది, ఎక్కువనే కనిపిస్తుంది. ఇంకెక్కడ ఉన్నట్టు నీతి? అంటే నీతి లేని ఈ సమాజంలో మతాన్ని అంటగట్టి, కులాన్ని అంటగట్టి కూడా అమ్మాయిలకు రక్షణ లేకుండా చేసుకుంటున్నాం. కాబట్టి జనరలైజ్ చేయడం కాదు, బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది.